ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈ రోజు తిథి వైశాఖ బహుళ పంచమి పూర్తిగా ఉంది. నక్షత్రం మూల, మధ్యాహ్నం 1:16 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి బుధులు మేషంలో సంచారము, శుక్రుడు వృషభంలోను, గురువు మిథునంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, కుజ శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారు ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండటం, దీంతో పాటు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అనేక ఆలోచనలు ఉండటము, దీని వలన కూడా మీకు మానసిక ప్రశాంతత తక్కువగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులు వ్యాపారాభివృద్ధి గురించి అనేక నూతన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. అలాగే నూతన భాగస్వామ్యం గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం కుటుంబము, కుటుంబ సభ్యుల శ్రేయస్సు గురించి ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. భూ గృహ సంబంధ విషయాలలో ఇబ్బందులు లేదా ప్రతికూల అంశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు ఇలాంటివి ఉండటం వలన ధన నష్టం లాంటిది కూడా మీకు కలుగుతూ ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి కావాలని మీరు ప్రయత్నిస్తున్నా ఆ పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా ఆహార నియమాలు పాటించాలి. దీంతో పాటు ఖర్చులు అధికంగా ఉన్నాయి. వైద్య నిమిత్తంగా కూడా మీకు ఖర్చులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు మాత్రం ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలైతే గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులను పూర్తి చేయడానికి కూడా మీరు శ్రమిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులు, దీంతో పాటు మీ స్వవిషయాలు, వీటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి సంపద లేదా స్థిరాస్తులపైన అద్దెలు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు మీరు గనక ఇల్లు మారాలన్నా లేక మీ స్థలము, ఇల్లు అమ్మాలన్నా వీటికి సంబంధించి మీరు ప్రయత్నం కూడా కొనసాగిస్తూ ఉంటారు. మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఎక్కడా చర్చించకపోవటం మంచిది. దీంతో పాటు మీ ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఎక్కువగా మార్పులు అనేవేవి కూడా గోచరించటం లేదు. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా శ్రమ అనేది గోచరిస్తున్న పట్టుదలతోటి మాత్రం పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకి మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రమతో పాటు స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఇక కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి మాత్రం మీరు మీ యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ప్రతి పనిలోనూ కూడా ఆచితూచి అడుగులు వేయాలని సూచన. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది.
అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరం. ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. గౌరవ మర్యాదలు లాంటివి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మీ గౌరవ మర్యాదలకు సంబంధించి కూడా ప్రతి విషయంలోనూ ఆచితూచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగరీత్యా ఎటువంటి శ్రమ లేకపోయినా వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. వ్యాపారాభివృద్ధి గురించి నూతన ఆలోచనలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి మాత్రం పట్టు విడుపు అవసరం. కోపావేశాలు అధికంగా ఉంటాయి. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. అయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకోవటం లేదా తీర్థయాత్రలు చేయటం, వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి విషయాల్లోనూ కూడా ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి. దీంతో పాటు ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి శ్రమ, దీంతో పాటు పనులు సకాలంలో పూర్తి చేయకపోవటం, ఇవన్నీ కూడా ఇబ్బందిగా కనపడుతూ ఉంటాయి. ఉన్నత ఉద్యోగస్తులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే కుటుంబ సభ్యుల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల గురించి లేదా వారికి కావలసిన విధంగా మార్పులను కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైన విషయాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి అనేక విషయాల్లో శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులు సకాలంలో పూర్తి చేయడంతో పాటు మీకు ఆర్థిక అవరోధాలు కూడా తొలగిపోవటం ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మీ వ్యక్తిగత పనులలో మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే నైపుణ్యంతో మీ పనులను కూడా మీరు పూర్తి చేసుకుంటూ ఉంటారు. లావాదేవీల్లో ఎక్కువగా మీరు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. మీ భాగస్వామికి ఆర్థికపరమైన విషయాల్లో సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక మీ ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. తులారాశికి చెందిన వారు ఈరోజు గణేశుని షోడశ నామావళి చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం వీరి యొక్క ఉద్యోగము, దీంతో పాటుగా మీరు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. స్థిరాస్తి విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా భూగృహ సంబంధంగా లిటిగేషన్లు కనుక ఉంటే వీటికి సంబంధించి ఈరోజు పనులు ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. అనేక విషయాలలో మీరు ప్రతికూలత అనేది ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి సానుకూలంగా, నెమ్మదిగా పనులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. అధిక ధన నష్టం కలుగుతూ ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. ఇక ఆలోచనలు పరిపరి విధాలుగా ఉండే అవకాశం ఉంటుంది కనుక మీరు ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించడానికి ప్రయత్నించాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారికి మాత్రం ఇక్కడ దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఎక్కువగా పాల్పంచుకుంటారు. ఆధ్యాత్మిక చింతన, భావన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కావడంతో పాటు మీరు చేసిన ప్రతి పనిలోనూ కూడా గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. దీంతో పాటుగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి అనేక విషయాలలో మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా మీకు ఆర్థికంగా కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. పెట్టుబడులలో మీకు లాభం కలిగే అవకాశాలుంటాయి. అలాగే స్థిరాస్తి విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు గణేశుని భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే భూగృహ సంబంధ విషయాలు, స్థిరాస్తి విషయాలు, ఆరోగ్యము, కోర్టు విషయాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, వీటి గురించి ఈరోజు సమస్యలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో ప్రతికూలత అనేది ఎక్కువగా ఉంటుంది. భూగృహ సంబంధ విషయాలలో ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. మీ సోదర సోదరీమణులతోటి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరించటం లేదు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా నెమ్మదిగా ముందుకు సాగేందుకు అవకాశం అనేది కనపడుతోంది. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శ్రమ అధికంగా ఉంది. ఉద్యోగస్తులకి ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా ఎటువంటి మార్పులు చేర్పులు లేకపోవటం, ఆర్థికంగా అభివృద్ధి లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శ్రమ అధికం, ఆర్థికంగా కూడా ఆశించిన ఫలితాలు లేకపోవటం, మానసికంగా ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉండటం, వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్నా సానుకూలత లేకపోవటం, ఇవి మీకు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో ఇలాంటి ఫలితాలే కనపడుతూ ఉంటాయి. అయితే వీరికి మాత్రం కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి వారు ఈరోజు గణేశుని వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పులైతే గోచరించడం లేదు. అయితే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇల్లు మారేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. భూ గృహ సంబంధ విషయాలలో మార్పులు చేర్పులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తులు అమ్మాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేయటము, విద్యార్థులకి సానుకూలమైన పరిస్థితులు ఇవి మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. నూతన పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి మాత్రం పట్టు విడుపు అవసరం. దీంతో పాటు మీరు అనుకుంటున్న పనులని సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. కోపావేశాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువుల్ని, తర్వాత మిత్రులని, వీరితోటి మీకు శత్రుత్వం అనేది అధికంగా కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా మహావిష్ణువు అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. బుధవారం సందర్భంగా విష్ణుమూర్తిని ప్రత్యేకమైన పుష్పాలతో పూజిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. నరసింహ పురాణం, నారద పురాణం ప్రకారం తెల్లగన్నేరు పూలు, నందివర్ధనం పూలు, తుమ్మి పూలు, జాజి పూలు ఈ పుష్పాలతో విష్ణువుని పూజించడం ద్వారా విష్ణుమూర్తి తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే ఒక్కొక్క పుష్పంతో పూజిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. తామర పుష్పాలతో విష్ణువుని పూజించడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే సన్నజాజి పూలతో విష్ణువుని పూజించడం ద్వారా గోదానం చేసిన విశేషమైన ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. విష్ణువుని పూజించే సమయంలో నందివర్ధనం పూలతో విష్ణువుని పూజించి
ఎండు కొబ్బరి పెచ్చు నందివర్ధనం పూలతో కలిపి చేసిన చాదును సమర్పించినట్లయితే సర్వకార్యాలలో విజయాలను అందిపుచ్చుకోవచ్చు. నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అనే అంశానికి స్వాగతం. ఇల్లుకు వాస్తు చూస్తాం. ఇంటి నిర్మాణానికి వాస్తు సూత్రాలు ఏ విధంగా అన్వయించుకోవాలి పరిశీలిస్తాం. అయితే అపార్ట్మెంట్ అన్నప్పుడు అది ఇల్లు కాకుండా అనేక గృహాల సముదాయం, ఇళ్ళు అని చెప్పాలి బహువచనంగా. అలాంటప్పుడు ఒక ఇంటికి మనం చూచేటటువంటి వాస్తుశాస్త్ర నియమాలు ఈ గృహాల సముదాయానికి ఎలా మనం అనువర్తింపజేయాలి, ఎలా అనుసరించాలి, తేడాలు ఏమైనా ఉన్నాయా, భేదాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి అనే చెబుతుంది వాస్తుశాస్త్రం. అనేక గృహాల సముదాయం ఒక అపార్ట్మెంట్. అధికంగా ఈ అపార్ట్మెంట్లు 4, 6, 8, 12 ఇలా ఈ సంఖ్యలో ఉండేవిగా ఉంటాయి. ఒక అంతస్తులో 4, 6, 8 ఇలాంటి గృహాలు ఉండేటటువంటి గృహ సముదాయాలు త్వరగా అభివృద్ధి పథంలో ఉంటాయి. 5, 7, 9 ఇలా సంఖ్యలో గృహాలు ఉండే, ఒక్కొక్క ఫ్లోర్కు ఇలా ఉండే సంఖ్యలో గృహాలు ఉన్నప్పుడు కాస్త నెమ్మదిగా అభివృద్ధి పథంలో కుంటుపడే విధంగా ఉండడం మనం గమనించవచ్చు. అపార్ట్మెంట్ సంస్కృతిలో బహుళ గృహాలకు సంబంధించిన ఈ సముదాయంలో ప్రధాన ద్వారం తూర్పు లేక ఉత్తరం వైపు మాత్రమే ఉండాలి. అలాగే 4 వైపులా ఖాళీ స్థలం తూర్పు వైపు అధికంగా, ఉత్తరం వైపు తూర్పు వైపు కంటే కూడా కాస్త తక్కువగా, పడమర వైపు ఉత్తరం వైపు కంటే కూడా కాస్త తక్కువగా, దక్షిణం వైపు పడమర కంటే కూడా కాస్త తక్కువగా ఖాళీ స్థలం ఉండేలాగా చూసుకోవాలి. 4 వైపులా సమానంగా ఖాళీ స్థలం ఉండకూడదు. దిగువన వాహనాలను నిలుపుదల చేయడం కోసం ఏర్పాటు చేసేటటువంటి ఖాళీ స్థలాలలో ఏ విధమైన నిర్మాణాలు చేపట్టరాదు. అనేక గృహాల సముదాయాలలో అపార్ట్మెంట్లలో సెల్లార్ అన్న పేరిట నిర్మించేటటువంటి ఈ దిగువన వాహనాలు ఉంచేటటువంటి స్థలాలలో నేటి కాలంలో వ్యాపార అవసరాలకు లోబడి అనేకులు అక్కడ కూడా గృహ నిర్మాణాలు చేస్తున్నారు. అలా సెల్లార్ ప్రాంతంలో నిర్మించిన గృహాలలో ఉండేవారికి ఏ విధమైన అభివృద్ధి ఉండదు. అన్ని గృహాల బరువును వాళ్ళు మోస్తున్నట్టుగా మానసిక భావన కలుగుతుంది. గృహ నిర్మాణాలలో ముఖ్యంగా గమనించవలసిన అంశం, బహుళ అంతస్తుల నిర్మాణాలలో దిగువ భాగంలో స్నానశాల ఏ ప్రాంతంలో ఉంటుందో పై భాగం, ఆ పై భాగం, ఆ పై భాగం అన్నిటా కూడా స్నానశాలలే వచ్చే విధంగా, దిగువ నిర్మాణంలో వంటగది ఏ విధంగా ఉంటుందో ఆ పై నిర్మాణాలలో కూడా వంటగది అదే స్థానంలో ఉండే విధంగా జాగ్రత్త వహించాలి. ఇతరములైన స్వల్ప మార్పులు మన అవసరాలకు, సదుపాయాలకు, అవసరాలతో కూడుకున్న సదుపాయాలతో కూడుకున్న ఇష్టాలకు, అభిరుచులకు అనుకూలంగా మార్చుకోవచ్చు. కానీ ప్రాథమికమైన విషయాలలో శయన గృహం నైరుతి, వంటశాల ఆగ్నేయం, అతిథి గృహం ఈశాన్యం, విద్యార్థులకు చదువు కోసం ఏర్పాటు చేసేటటువంటి గది వాయవ్యం, ఈ విషయంలో రాజీ పడకూడదు. అలాగే అనేకులు 3 బెడ్రూమ్ అన్న పేరిట 3 BHK అన్న పేరిట ఒక నివాస గృహ సముదాయం కొనుగోలు చేసి అందులో నైరుతి దిగ్భాగం శయనగృహం కాబట్టి కుమారుడు కోడలు నివసించడం, వృద్ధులు కాబట్టి తల్లి తండ్రి ఈశాన్యం వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉండే గదిలో నివాసం చేయడం ఇలా గమనిస్తూ ఉంటాం. ఇది దోషం. ఇంటిలో సమస్త ధనాన్ని సంపాదించేది కొడుకే అయినా కూడా ఎవరు వృద్ధులో, ఎవరు వయసులో పెద్దవారో వారు మాత్రమే నైరుతి దిగ్భాగంలో నివసించడానికి అర్హత కలిగి ఉంటారు. ఏ ఇంట్లో అయితే మాస్టర్ బెడ్రూమ్ అన్న పేరిట నైరుతి దిగ్భాగంలో పెద్ద కుమారుడు పెద్ద కోడలు ఉంటూ, వాయవ్య దిగ్భాగంలో తల్లి తండ్రి వృద్ధులకు ఏర్పాటు చేస్తూ, ఉత్తరం దిగ్భాగంలో
రెండవ కుమారుడు రెండవ కోడలు ఇలా నివసిస్తూ సరిగానే ఆనందంగానే ఉంటున్నాం అనుకుంటారో ఆ ఇంట్లో తప్పకుండా అంతర్యుద్ధాలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. ఇంట్లో వయస్సులో ఎవరు వృద్ధులో ఎవరు పెద్దవారో వారికి మాత్రమే నైరుతి దిగ్భాగంలో నివసించే అధికారాన్ని వాస్తుశాస్త్రం అందించింది. ఆధ్యాత్మిక కోణంలో కూడా గృహప్రవేశం చేసే సమయంలో కూడా ఎవరు ఏ ఇంటి నిర్మాణం చేసినా కొనుగోలు చేసినా ఖరీదు చేసినా ఇంటికి సంబంధించిన పెద్దవారు మాత్రమే ఆ ముహూర్త సమయంలో ఇంటిలో ప్రవేశించేటటువంటి యోగ్యత, అర్హత, హక్కు, అధికారం కలిగి ఉంటారు. అలా వారితో ఆ గృహప్రవేశ కార్యక్రమాన్ని చేయిస్తేనే అందరికీ ప్రయోజనకరం, లాభదాయకం. వాస్తుశాస్త్రం అపార్ట్మెంట్ సంస్కృతిని కూడా ప్రతిబింబించేదిగా ఉంటుంది. ఆధునిక వాస్తుశాస్త్ర సరళిని మరింత సూక్ష్మంగా పరిశీలన చేద్దాం. వాస్తుశాస్త్ర ప్రయోజనాలను కుటుంబ ప్రయోజనాలుగా మార్చుకుందాం. అందరి క్షేమాన్ని కోరదాం. సమష్టిగా కలిసి ఉండేటటువంటి ప్రయోజనకరమైన పనులు చేపడదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.